సో టీడీపీ విజయం తథ్యం అని ఈరోజు చాలా మంది కూడా పెట్టేశారు. ఈ రెండు ఆయన చెప్పలేదని నేను చెప్పదలుచుకున్నా. ఇంకా రెండవది పథకాలు మాత్రమే గెలిపించవు. ఈ మాట ఆయన 2022 నవంబర్లోనే చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు జగన్ను గెలిపించి పొరపాటు చేశానని ఆయన అన్నారని కూడా మన దగ్గర ఆయన ఆ మాట అనలేదు. కానీ దానికి ఆయన తీసుకుంటున్న ఆధారం ఏంటి? అది ఏంటంటే పథకాలు అనేవి కేవలం పథకాలే ప్రభావం చూపించవు అంతగానే ఆయన చెప్తున్నాడు. అది నిజమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు గ్రామాల్లో ఉన్న జగన్కి ఏమన్నా ఒక కాస్తో కూస్తో అనుకూలత ఉంటే అది పథకాలు మాత్రమే గెలిపించవు అని అందరూ అంటున్నారు. కానీ పథకాలు పెద్ద ఏమీ ప్లస్ పాయింట్ కాదనే దాంతో కూడా ఎక్కువ మంది ఏకీభవించరు. అందుకనే ప్రశాంత్ కిషోర్ అబ్జర్వేషన్ లేదా కామెంట్ అనేది ఎన్నికల సమయంలో సంచలనాత్మకమైంది. ఇప్పటికీ ఆ సంచలనం అయిపోయింది. కానీ ఆయన మరింత జాగ్రత్తగాను కొంచెం అంత పకడ్బందీగా చేసిన కామెంట్ లాగా ఇది కనబడదు.